ముంబై ఇండియన్స్ సైలెంట్గా ఇద్దరిని ట్రేడ్ చేసేసింది. సో ఆ ట్రేడ్స్ కూడా పర్ఫెక్ట్ ట్రేడ్స్ అని చెప్పొచ్చు. శార్దుల్ ఠాకర్ అండ్ షెల్ఫన్ రూథర్ఫర్డ్. శార్దుల్ ఠాకర్ని చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నారు, ఓన్లీ 2 CR మాత్రమే. సో ఈ ట్రేడ్ వచ్చేసి కన్ఫర్మ్ అఫిషియల్ అయిపోయింది. లక్నో నుంచి ముంబైకి వచ్చాడు. సో వాళ్ళ పవర్ ప్లే పవర్ కోసం చూస్తున్నాడు. దట్టు హోమ్ గ్రౌండ్ గురించి తెలుసు కాబట్టి మంచి ఆప్షన్ అవుతాడు. సో దీన్ని బట్టి మనకు తెలిసి ఏంటంటే వాళ్ళు దీపక్ చాహర్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు షార్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక మంచి పర్ఫెక్ట్ ఫినిషర్, ఫారెన్ ఫినిషర్ కావాలనుకున్నాడు. దట్టు లెఫ్ట్ హ్యాండర్ షెర్ఫెన్ రూథర్ఫర్డ్. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఇది వదిలేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. బట్ ఏం చేశారో తెలియదు కానీ ముంబై టీం అంటే టీమే మంచిగా తాళం తెచ్చుకున్నారు. వాళ్ళు మంచి ఫ్లెక్సిబుల్గా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ కోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫారెన్ ప్లేయర్స్లో వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ట్రెండ్ బాల్ని ఒక్కరిని ఆడించుకున్నా కూడా మిగతా 3 మెంబర్స్ని వాళ్ళు ఫారెనర్స్ ఆడిపించుకోవచ్చు. రికల్టన్ ఓపెన్ చేసినా కూడా ఇన్ కేస్ విల్ జాక్స్ వద్దనుకుంటే తిలక్ వర్మ వన్ డౌన్ ఆడతాడు. ఇఫ్ నాట్ షెర్ఫెన్ రూథర్ఫర్డ్ వచ్చి మంచి హిట్టింగ్ ఇస్తాడు. వాళ్ళు ఇంకొక పొలాన్ని గ్రూమ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి తెలిసి అది పర్ఫెక్ట్ ఫినిషింగ్ అవుతుంది ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే షెర్ఫెన్ రూథర్ఫర్డ్ ఆల్రెడీ ముంబై టీంలో ఉండే, ఇప్పుడు మళ్ళా హోమ్ కమింగ్ లాగా అని చెప్పుకోవచ్చు. శార్దుల్ ఠాకూర్ పవర్ ప్లే బౌలర్. వాళ్ళు ఇంకా ముందు కూడా ట్రేడ్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఈ 1-2 డేస్లో వాళ్ళ నుంచి పక్కా ఇంకా ట్రేడ్ విషయాలు పక్కా వస్తాయి. ఆల్రెడీ మన SRH కూడా అప్రోచ్ అయ్యారంట రాహుల్ చహర్ కోసం, KKRని అప్రోచ్ అయ్యారంట మన మయాంక్ మార్కండే కోసం. సో వాళ్ళు ఇండియన్ స్పిన్నర్స్ కోసం గట్టిగా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఆర్డర్ ఫార్మ్స్ ఫిల్ అయిపోయినాయి. మీకు డౌట్ రావచ్చు ఇలా స్లేట్ వేసుకున్నారని. సో వాళ్ళ డెడ్ లైన్ 15th వరకే. వాళ్ళు ముందే BCCIకి IPL కౌన్సిల్కి సబ్మిట్ చేసినట్టున్నారు వాళ్ళ ప్లేయర్స్ విషయం గురించి. సో అట్లా సబ్మిట్ చేసినప్పుడు మన ఇష్టం, వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఆప్షన్కి 5 years 5 CR కూడా IPL ఇస్తుంది కాబట్టి ఆ 5 CRని ఇక్కడ యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మంచిగా ట్రేడ్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్గా ట్రేడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఆప్షన్లో పెద్ద పని కూడా లేదు. మనకు తెలిసినంత రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు కావాల్సిన పవర్ ప్లే బౌలర్ని తీసుకున్నారు, మంచి ఫినిషింగ్ బ్యాటర్ని కూడా తీసుకున్నారు. జస్ట్ ఒక స్పిన్నర్ కోసం చేస్తున్నారు. అది కూడా ట్రేడ్స్ 1-2 డేస్లో ట్రేడ్స్ అయితే అవుతున్నాయంట. మయాంక్ మార్కండే రాహుల్ చహర్ కోసం పక్కా డెస్పరేట్గా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పెద్ద రూమర్ వచ్చేసి షమి ఢిల్లీకి వెళ్తున్నట్టు ట్రేడ్ వస్తుంది. బ్రో అప్రోచ్ అయిన విజయం ఓకే, లక్నో ఢిల్లీ ఇద్దరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంట షమి కోసం. బట్ SRH ట్రేడ్ చేసుకుంటుందంటే అంటే నటరాజన్ కోసం ట్రేడ్ చేస్తున్నట్టు న్యూసెస్ వస్తున్నాయి, కానీ ట్రేడ్ చేసుకోకపోవచ్చు. ఆప్షన్లో కొనడానికి చూస్తారు, ఎందుకంటే నటరాజన్ ఫామ్లో కరెక్ట్ లేదు. ఆల్మోస్ట్ 10+ CR కాబట్టి వాళ్ళు ట్రేడ్ కాకుండా ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్లో ఇఫ్ ఓకే అయితే, ఇద్దరికి ఓకే అయితే, ట్రేడ్ డీల్ ఓకే అయితే ఇది కూడా జరిగే అవకాశం. బట్ ఇది ఇప్పుడు రీసెంట్గా వస్తున్న న్యూస్, కానీ అంత క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి అర్జున్ టెండూల్కర్ లక్నోకి వెళ్తాడు బేస్ ప్రైస్ తోటి అన్నట్టుగా న్యూస్ వస్తుంది. మేబీ దీని కూడా ఆల్మోస్ట్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రేడ్ కూడా పక్కా కన్ఫర్మ్ అయిపోయిందన్న న్యూస్ కూడా వస్తుంది. చూడాలి ఏ ట్రేడ్ ఎంతవరకు వెళ్తుందో ఏంది అనేది. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ సన్ రైజ్ వాళ్ళు కూడా క్లాస్ అన్ని ఇషాన్ కిషన్ని వదిలేలాగైతే లేరు. చూడాలి ఎంతవరకు ఏంది వెళ్తుందో అనేది. సో ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ప్రకారం మనకు ఇక్కడ ట్రేడ్ అయితే 2 ట్రేడ్స్ అయితే కన్ఫర్మ్ అఫిషియల్గా వచ్చేసినాయి. నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ట్రేడ్ విషయం. జడేజా కెప్టెన్సీ కావాలని అడుగుతున్నాడంట. సో అఫిషియల్గా అయితే రాలేదు, పేపర్ వర్క్ కూడా అయిపోయింది. చూడాలి మరి రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్కి బదులు జడేజాని తీసుకొని కెప్టెన్సీ ఇస్తారా, ఆర్ఎల్స్ వాళ్ళు ఆ కాంప్రమైజ్ చేపిస్తారా జడాని, లేకపోతే కొత్త కెప్టెన్ యంగ్ ప్లేయర్ కోసం చూస్తారనేది వాళ్ళ ఆలోచన మీద ఉంటుంది. థ్యాంక్ యూ.